ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతని మేలుకొలప వెలుస్తున్నానని వారితో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతి టీవీ అనేటువంటి ఛానల్ ద్వారా మిమ్మల్ని ఈ రీతిగా ప్రతి ఉదయకాలము ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు. సంఘ కాపరులైన వారికి, దేవజనులైన వారికి మీకు మీ కుటుంబ సభ్యులకి, సంఘ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి 6th స్ట్రీట్ శాంతినగర్ నెల్లూరు వారు మీకు ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ శుభములు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేసినట్టయితే మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా హైదరాబాదులోని ప్రేయర్ టవర్ లేకపోతే ప్రేయర్ సెంటర్ ప్రార్థనా కేంద్రంలో కొంతమంది సహోదరులు, కొంతమంది దేవజనులు ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రభు కృపను బట్టి గత కొన్ని రోజులుగా 21 రోజుల ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. కనుక ఆ ఉపవాస కూడికల్లో మీరు మీ ప్రార్థనా విషయాలు తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ ప్రార్థనా విషయాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి 2 నంబర్లకు కానీ, లేదు అంటే ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి నా ఈమెయిల్ ఐడి GFIHMI 2015 అనగా 2015 @gmail.com. GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అనగా హీ మస్ట్ ఇంక్రీజ్, GFIHMI 2015 @gmail.com అనేటువంటి ఈమెయిల్కి మీరు మెయిల్ పెట్టవచ్చు. మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంచుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు పంచుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా కానీ ఏ విధంగానైనా మీరు మమ్మల్ని రీచ్ కావచ్చు. మా చిన్న సహవాసాన్ని రీచ్ కావచ్చు. ఇది చిన్న పరిచర్య, పెద్ద పరిచర్య, నేను అప్పుడప్పుడు ఇది చిన్న పరిచర్య అంటున్నప్పుడు వింటున్న వాళ్ళు, ఏమండి 130 సంఘాల వరకు ఉన్నాయి, దేవజనులు కలిసి పనిచేస్తున్నారు, టీవీ ప్రోగ్రామ్స్ 3 సంవత్సరాలుగా చేస్తున్నారు, కాబట్టి ఇది చిన్న పరిచర్య ఎలా అవుతుంది అని ఒకరిద్దరు నన్ను అడిగారు. స్తోత్రం. అది కరెక్ట్ కావచ్చేమో, కానీ పెద్ద పరిచర్యలో పోలిస్తే ఇది చాలా చిన్న పరిచర్య. ఇది పెద్ద పరిచర్యగా మారాలని నేను కోరుకోవడం లేదు. దేవుని స్తోత్రం. చిన్న పరిచర్య ప్రభు కృపను బట్టి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను. దేవుని స్తోత్రం. ఇంతకుముందు మహారాష్ట్రలో పరిచర్య ఉంది, ఆ మహారాష్ట్రలో పరిచర్య ఆగిపోయింది. ఈ 4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య. స్తోత్రం. కర్ణాటకలో కూడా తెలుగు మాట్లాడే వారి మధ్యలో జరుగుతున్న పరిచర్య. హోస్పేట్లో మన సహవాసం తరపున పనిచేస్తున్నటువంటి దేవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. వారు అక్కడ, వారి నాన్నగారు ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా వాసి అయినప్పటికీ ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా మీరు అక్కడ సహోదరుని వివాహం చేసుకోవడం వలన హోస్పేట అనగా బళ్ళారికి యువతల తుంగభద్ర డ్యామ్ దగ్గర గత దినాల్లో మేము వెళ్ళాం. డ్యామ్ అంతా చూసాం. చక్కగా దాన్ని చూసి ఆ ప్రకృతి సౌందర్యాల్ని, సోయగాలను చూసి ఎంతగానో ముగ్ధులమయ్యాం, సంతోషపడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వారి మామగారు పాస్టర్ అహరోన్ గారు, అంతేకాకుండా వారి మామగారి బ్రదర్ గారు అయినటువంటి పాస్టర్ మోషే గారు, అక్కడ చక్కటి పరిచర్య జరుగుతుంది రాయచూరులో. కాబట్టి కర్ణాటకలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం అనగా 1998 నుంచి 2003వ సంవత్సరం వరకు సుమారు 5 సంవత్సరాలు నేను కర్ణాటక రాష్ట్రంలో మైసూరు కవతల, మైసూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండ్లపేట అనేటువంటి ఏరియాలో నేను అక్కడ బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో రిజిస్ట్రార్గా ఉండి నా బాధ్యతలు సంస్థలో ఉంటూ బాధ్యతలు నిర్వహించాను. సుమారు 5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. అది కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ 3 రాష్ట్రాల బోర్డర్గా ఉండేది. వీరప్పని తిరిగినటువంటి అడవులు ఉండేటువంటి ప్రదేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ అక్కడ దేవజనులు, సహోదరులు, నేను ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు నా దగ్గర విద్యార్థిగా ఉన్నటువంటి పాస్టర్ థామస్ అనేటువంటి ఆయన
ఆయన ఇప్పుడు చక్కటి పరిచర్య జరిగిస్తున్నాడు, మంచి సంఘ కాపరిగా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నట్టు విషయాలు 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. యేసు ఎటువంటి వాడు, యేసు ఎలాంటి వాడు, యేసు ఎలా ఉన్నాడు, లేదు అంటే మర్మమై ఉన్నటువంటి యేసు ఎందుకు మర్మం అనే దాని గురించి 6 పాయింట్లు మనం ఆలోచించాం. వాటిని త్వరగా మీకు జ్ఞాపకం చేసి నేటి వాక్య భాగంలోకి, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా యేసు తొందరపడలేదని. యేసు ఎందుకు తొందరపడలేదు, ఏంటి, ఏ విషయంలో అని ఆలోచిస్తే, లాజరు యొక్క రోగ వార్త విన్నప్పటికీ కూడా, తన స్నేహితుడు అయినప్పటికీ కూడా, తాను ప్రేమిస్తున్నప్పటికీ కూడా, లాజరు యొక్క రోగ వార్త, లాజరును గురించిన వార్త యేసును ఏమాత్రం కదిలించలేకుండా పోయింది. హీ వాస్ నాట్ డిస్టర్బ్డ్ బై ద సిక్నెస్ ఆర్ బై ద డెత్ ఆఫ్ లాజరస్. భౌతికంగా జరిగే వాటి గురించి కదిలించబడకూడదు. మరణాలు, జననాలు, లేకపోతే ఇవన్నీ జరుగుతుంటాయి, కళ్యాణాలు, ఇంకేదైనా జరుగుతూనే ఉంటాయి. దీని గురించి మనం కంగారు పడాల్సినట్టు అవసరం లేదు. ప్రశాంతంగా, కూల్గా ఉండాలి. తండ్రి ఒడిలోని చిన్న బిడ్డలాగా, తల్లి ఒడిలోని చిన్న బిడ్డలాగా యేసు ప్రభు తన సేవా జీవితంలో, తన సేవలో 3.5 సంవత్సరాల సేవలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. తండ్రి చిత్తాన్ని గ్రహిస్తూ, తండ్రి స్వరాన్ని వింటూ, తండ్రి యొక్క చూపించిన వాటిని చూస్తూ, తండ్రి మహిమార్థమై యేసు ఈ లోకంలో జీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయన 2 రోజులు అక్కడే ఉన్నాడు. దట్స్ ఎ మిస్టరీ. రెండోది, తిరిగి వెళ్ళాడు. తనను స్వీకరించే స్థలానికి కాదు, తనని సత్కరించే స్థలానికి కాదు, తనని సన్మానించే స్థలానికి కాదు, తనని సిలువ వేసేటువంటి స్థలానికి, తనకు శాలువా కప్పేటువంటి స్థలానికి కాదు, తనను శిక్షించేటువంటి స్థలానికి ఆయన తిరిగి వెళ్ళాడు. వై? శిష్యులకు అర్థం కాలేదు. శిష్యులకి ఇది ఒక మర్మంగా ఉంది. ఎందుకు ఈయన వెళ్తున్నాడు, బోధకుడు ఎందుకు ఇలా వెళ్తున్నాడు? బోధకుడు ఇలా వెళ్ళి మమ్మల్ని కూడా రమ్మని పిలవడం వల్ల ఆయన బోధకుడు కాదు, బాధకుడేమో. బోధకులమైన మేము కొన్నిసార్లు బాధకులంగా మారుతాం, అనగా బాధించే వాళ్ళుగా మారుతాం. తప్పదు. కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా సరిచేయబడాలంటే కొద్దిగా బాధించబడాలి, కొద్దిగా వేధించబడాలి, కొద్దిగా కొట్టబడాలి, నొక్కబడాలి, మొత్తబడాలి. స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. 3వ విషయము, తొట్టుపడనటువంటి యేసు. రాళ్ల దెబ్బల గురించి ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా, రాళ్ల దెబ్బలను లక్ష్య పెట్టకుండా, లక్షల రాళ్ళు మీద పడతాయనుకున్నా కానీ లక్ష్య పెట్టకుండా, ఆఫ్టర్ ఆల్ రాళ్లే కదా, ఏం చేస్తాయి అన్నట్టుగా, దేవుడు అనుమతిస్తే రాళ్ళు పూలుగా మారుతాయి అన్నట్టుగా భావించి, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉండి, టేక్ ఇట్ ఈజీ పాలసీని అనుసరిస్తున్నాడేమో అన్నట్టుగా ఉన్నటువంటి యేసు. తొట్టుపడనటువంటి యేసు, అభ్యంతరపడనటువంటి యేసు. అవును, కరెక్టే, మీరు గుర్తు చేశారు, కరెక్టే. ఇక వెళ్ళకూడదు యూదయకి, ఇంకెప్పుడైనా చూద్దాం. ప్రజలు ఇవన్నీ మర్చిపోయిన తర్వాత, అనేక సంవత్సరాల తర్వాత, నా వయసు పెరిగిన తర్వాత, మరు రూపంలోనో లేదా వృద్ధుడిని అయిపోయిన తర్వాత చేస్తానని ఆయన ఏమనలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఇలా ఉంటాం. ఇప్పుడల్లా నేను అక్కడికి రాలేనండి, ఆ ఊరికి రాలేనండి, ఈ ఊరికి రాలేనండి, ఆ ఇంటికి రాలేనండి, ఈ ఇంటికి రాలేనండి మనం అనే అవకాశం ఉంది. కానీ యేసు తనను సన్మానించే స్థలానికి కాదు, కానీ తనను ఇబ్బంది పెట్టేటువంటి, తనను శిక్షించేటువంటి స్థలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. తొట్టుపడనటువంటి యేసు చెప్తున్నాడు, నేను రాత్రి వేళ నడవడం లేదు, నేను పగటి వేళ నడుస్తున్నాను. నేను ఈ లోకపు వెలుగును చూస్తున్నారు అందరూ, కానీ నేను ఈ లోకపు వెలుగును చూడడం లేదు. నేను పరలోకపు వెలుగును చూస్తున్నాను, తండ్రి వెలుగును చూస్తున్నాను. స్తోత్రం. నేను తొట్టుపడను, గ్యారంటీ. అది మాత్రం అక్కడికి పోయి మీ మాట విని ఉంటే ఎంత బాగుండేది, రాళ్ళ దెబ్బలు పడకుండా ఉండేవి కదా, కాపాడబడేవాడిని కదా అని. స్తోత్రం. ఏమాత్రం యేసు అనుకునేటువంటి అవకాశం లేదు, అనే అవకాశం రాలేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా మనం ఆలోచించాం, తెలుసుకున్న యేసు. యేసు ఎలా తెలుసుకున్నాడు ఏంటి అనేదాన్ని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. యేసు ఎలా తెలుసుకున్నాడు? మామూలుగా మనలాగా తెలుసుకోలేదు. ఈ రోజుల్లో ప్రతిదానికి తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్లోకి వెళ్తున్నాం. ఆత్మలో తెలుసుకోవాలి, గూగుల్ సెర్చ్లో కాదు. గాడ్లీగా తెలుసుకోవాలి, కానీ గూగుల్ సెర్చ్ ద్వారాగా తెలుసుకోవాల్సింది. గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు కానీ గాడ్ తండ్రిని ఆశ్రయించడం లేదు.
గూగుల్ తల్లిని, గూగుల్ అమ్మని, గూగుల్ తల్లిని ఆశ్రయించండి అంటున్నారు. గూగుల్ తల్లిని కాదు, గాడ్ అనేటువంటి తండ్రిని మనం ఆశ్రయించాల్సిన అవసరం. ఆయన అనేకమైన విషయాలు బోధించగలడు. ఆయన మహావృద్ధుడు, ఆయన మహాజ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. గూగుల్ తల్లిని మించినటువంటి విజ్ఞానం, సమాచారం ఆయనలో ఉంది. ఆయన అందించగలడు. దేవునికి స్తోత్రం. తెలుసుకున్న యేసు అంటే హీ ఫౌండ్ అవుట్. తెలుసుకున్నాడంటే మనలా కాదు అని ఆత్మలో గుర్తించాడని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆయన తపన, ఆయన ఏడ్పు, ఆయన కన్నీరు, ఆయన కలవరపడడం ఇవన్నీ విచిత్రంగా అనిపించింది. అరే చూడు ఎంత ప్రేమిస్తున్నాడో లాజర్ని. రోగిగా ఉన్నప్పుడు రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, 3వ రోజు మనం చేసినటువంటి ఆదరణ కోడిక లాంటి కార్యక్రమంలో కూడా రాలేదంటే ప్రేమ లేదనుకున్నాం. పబ్బం గడుపుకోవడానికే ఆయన ఇంతకాలం వచ్చిపోయాడు అనుకున్నాం. కానీ ప్రేమ కలిగిన వాడని, ప్రేమ స్వరూపి అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్నట్టుగా యూదులు మాట్లాడారు. దేవుని స్తోత్రం. తప్పించిపోయినటువంటి యేసు ఆత్మల కోసం తప్పిస్తున్నాడు. ఆత్మల కోసం దాహం కొంటున్నాడు యేసు. మన కోసం దప్పికొంటున్నాడు యేసు. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత తొలగించమన్న యేసు. ఏ తొలగించమన్నాడు? అవును, నువ్వు చెప్పింది వాస్తవమే మార్త. వాసన వస్తుంది, లైట్గా స్మెల్ వస్తుంది, కంపు వస్తుంది, కుళ్ళిపోయిన వాసన వస్తుంది. సమాధుల్లో తిరిగినటువంటి యేసుకి, సమాధుల్లోకి వెళ్ళి సేవ చేసిన యేసుకి, సేన అనే దెయ్యం పట్టిన వాని కోసం సమాధిలోకి వెళ్ళినటువంటి, ఎవరు చేయనటువంటి, సేవ చేయనటువంటి ప్రదేశానికి వెళ్ళినటువంటి యేసు. ఏ బోధకుడు కూడా సాహసించి సమాధుల్లోకి, సమాధుల దొడ్లోకి, గేరాసేనుల దేశంలో అటువంటి చోటికి వెళ్ళలేదు. సమాజాలకు వెళ్ళారు కానీ శ్మశానాలకు ఎవరు వెళ్ళలేదు. అటువంటి శ్మశానానికి వెళ్ళి సేవ చేసి వచ్చినటువంటి శక్తి కలిగినటువంటి యేసు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, తొలగించమన్న యేసు. రాయిని తొలగించమన్నాడు. రాళ్ళు తొలగించబడాలి. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సమయంలో మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. స్తోత్రం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు. మన బ్రదర్, మన సహోదరుడు, మరియ యొక్క సహోదరుడు, మార్త యొక్క సహోదరుడైన లాజర్ నిద్రించుచున్నాడు. అతన్ని మేల్కొల్ప వెలుచున్నాను. స్తోత్రం. దెన్ జీసస్ యాడెడ్. ఆయన చెప్పిన దానికి ఎక్స్ట్రా యాడ్ చేశాడు. చెప్పింది కంటిన్యూ చేస్తున్నాడు. He was keep on saying, Lazarus, our friend, has just fallen asleep. Has just fallen asleep. సరిపోయిన ఆలోచన ఏంటంటే, అయ్యో ముందే తెలియలేదే, ఇప్పటికే టూ మచ్ లేట్ అయింది అని కాదు. Lazarus, our friend, has just fallen asleep. It's time that I go and awaken him. నేను లేపితే తప్ప వాడు లేవలేడు. ఎవరు లేపినా వాడు లేవలేడు. ఎవరు పిలిచినా, ఎవరు అరిచినా వాడు లేవడు. వాడు లేవాలంటే, లాజర్ లేవాలంటే యేసు వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసు వస్తేనే లాజరులు లేస్తారు. యేసు రావాలి. స్తోత్రం. యేసు చనిపోయినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాట, జరిగినటువంటి వేరు వేరు విషయాల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు మరలా బిగ్గరగా కేకవేసి, 30వ పేజీలో 27వ అధ్యాయం చివరి వచనాలు 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచును. అప్పుడు 1, దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను. 2, భూమి వణికెను. 3, బండలు బద్దలాయను. 4, సమాధులు తెరవబడెను. 5, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. నిద్రించినటువంటి పరిశుద్ధుల, అనేక పరిశుద్ధుల యొక్క శరీరాలు లేచాయి. శరీరాలు కుళ్ళిపోలేదు, శరీరాలు కుళ్ళిపోతాయి, కానీ పరిశుద్ధుల యొక్క శరీరాలు లేచాయి. లేచి ఏం జరిగింది? పరిశుద్ధుల శరీరాలు పట్టణములోకి, పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి
పరిశుద్ధ పట్టణం అని రాయబడింది, మహారాజు పట్టణం అని రాయబడింది. పరిశుద్ధ పట్టణములోకి అనగా యెరూషలేములోకి, సమాధిలో నుంచి యెరూషలేములోకి వచ్చి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. అనేకులు లేచారు, అనేకులకు అగుపడ్డారు. ఇవి జరిగిన విషయాలు. అక్కడ జరిగిన విషయాల్లో ఒక విషయం మనకు తెలుసు, పరిశుద్ధులు లేచారు, పూర్వీకులు లేచారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏమైందో మరి మనకు తెలియదు. వాళ్ళు మళ్ళా సమాధుల్లో ప్రవేశించారా లేకపోతే అదృశ్యమైపోయారా ఏంటి అనేది మనకు అక్కడ రాయబడలేదు. ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు మనం ఆలోచించాం. నేను ఎందుకు చెప్పానంటే, యేసు లేపాలి. యేసు మరణించినప్పుడు వాళ్ళు లేచారు. యేసు జీవిస్తున్నప్పుడు, యేసు జీవించి ఉండగా, ఆయన పరిచర్య చేస్తుండగా లాజరు లేచాడు. నాయీను అనేటువంటి గ్రామంలోని విధవరాలి కుమారుడు లేచాడు. ఒక ప్రధాని యొక్క కుమార్తె లేచింది, 12 సంవత్సరాల పాప. స్తోత్రం. యేసు ఉన్న చోట మరణం లేదు, యేసు ఉన్న చోట జీవమే ఉంటుంది. యేసు ఉన్న చోట మరణం లేదు, పునరుత్థానం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 11వ అధ్యాయము 11వ వచనంలో, అతనిని మేలుకొల్పడానికి నేను వెళుతున్నాను. మన టైటిల్ నిద్ర తరువాత. నిద్ర అంటే ఏంటి? మేలుకొల్పడం అంటే ఏంటి? తర్వాత 12వ వచనంలో, శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడలా బాగుపడునండ్రి. అంటే ఒకవేళ బాగలేక నీరసంతో బలహీనతతో పడుకొని నిద్రపోయింటే, ఎక్కువ నిద్రలో గడుపుతుంటే, మింగుతున్న మాత్రల వల్ల ఎక్కువ మత్తులో ఉండి నిద్రపోతుంటే మంచిదే, బాగుపడతాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావు, లేదా మేము ప్రార్థన చేస్తాము, బాగుపడతాడు అని అన్నారు. శిష్యులు 12 మంది కలిసి అన్నారు. యేసు అతని మరణము గురించి ఈ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకోని, ఇక లాభం లేదనుకొని యేసు చెప్పాడు. యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పాను. నువ్వు మమ్మల్ని ఎందుకు సందేహపెడుతున్నావు, స్పష్టంగా చెప్పమని యోహాను సువార్త 10వ అధ్యాయంలో సొలొమోను మంటపంలో తిరగాడుతున్నటువంటి యేసును వాళ్ళు అడిగారు. యేసు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. యేసు ఏది చెప్పినా స్పష్టంగా చెప్తున్నాడు. అయినను అతని యొద్దకు మనం వెళుదుము రండని ఆయన స్పష్టంగా చెప్పాడు. దీనికి కాస్త ఓవర్గా పేతురులాగా దుడుకుతనము కలిగినటువంటి దిదుమా అనబడినటువంటి తోమ, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చనిపోయాను. స్నేహితులతో పాటు చనిపోయేవాళ్ళు లేరు. స్నేహితులు చనిపోతే సంతాపపడే వాళ్ళు ఉన్నారు, కానీ మన తోమా గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఈ రోజుల్లో కూడా మనోళ్ళలో కూడా చాలామంది ఏం మాట్లాడుతున్నారో తెలియదు, పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. స్తోత్రం. 12వ వచనం నేను చదువుతున్నాను. 12వ వచనంలో రాయబడిన మాట, when they heard this, disciples replied, Lord, if he has just fallen asleep, then he will get better. Jesus was speaking about Lazarus' death, but disciples presumed that he was talking about natural sleep. ఒక సహజమైన నిద్ర గురించి మాట్లాడుతున్నాడేమో అనుకున్నారు. 14వ వచనం, then Jesus made it plain to them, Lazarus is dead. స్తోత్రం. 15వ వచనం, and for your sake I am glad that I was not there, because now you have another opportunity to see who I am, so that you will learn to trust in me. Come, let's go and see him. స్తోత్రం. అనగా నేను అక్కడ ఉండలేదు అని సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? బికాస్ నౌ యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు సీ హూ ఐ యామ్. నేనెవరునో తెలుసుకోవడానికి మీకు మరొక అవకాశం లభిస్తుంది. సో దట్ దాని ద్వారా యూ విల్ లెర్న్ టు ట్రస్ట్ ఇన్ మీ. నన్ను నమ్మడానికి, నా యందు విశ్వాసం ఉంచడానికి మీకు అవకాశం కలిగిస్తుంది. కమ్, లెట్స్ గో అండ్ సీ హిమ్. పదండి, ఇంకొద్దు మాటలొద్దు, ఇక ఉపదేశం వద్దు, ఇక ప్రసంగం వద్దు, లెట్స్ గో, ముందుకు సాగుదాం అని ప్రభు వాళ్ళకి పిలుపునిచ్చాడు. స్తోత్రం. నిద్ర తరువాత ఏమి జరుగుతుంది? నిద్ర అంటే మనం దేని గురించో మీకు మాట్లాడుతున్నాం. ప్రతిరోజు నిద్రపోతుంటాం. నిద్ర తర్వాత ఏం జరిగింది, లేచిన తర్వాత ఇమీడియట్లీ మనం ఏం చేస్తాం అనే విషయాలు కాదు మనం మాట్లాడుకునేది. మరణ నిద్ర నొందకుండా అనే కీర్తనాకారుడు అంటాడు, నా కన్నులకు వెలుగు ఇమ్ము అంటాడు. ఇక్కడ రాబడింది, మన స్నేహితుడైనటువంటి లాజరును మేల్కొల్ప వెళుచున్నాను. ఈ మాట చెప్పినప్పుడు యోబు గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట, గత ఎపిసోడ్లో కూడా ఒక ఎపిసోడ్లో మీకు గుర్తు చేశాను నేను. యోబు గ్రంథములో రాయబడిన మాట
ఏమని రాయబడిందంటే 14వ అధ్యాయము 430వ పేజీ. స్తోత్రం. అలాగనే నరులందరూ పండుకుంటారు, నిద్ర కోసం పండుకుంటారు, అనగా శాశ్వతమైన నిద్ర కోసం. తిరిగి లేవరు, అప్పటికప్పుడే తిరిగి లేవరు. 3వ రోజు 4వ రోజు తిరిగి లేవరు. లాజరు లేచినట్టు తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు, ఈ మొదటి ఆకాశము గతించిపోయేంత వరకు, మొదటి భూమి గతించిపోయేంత వరకు వారు మేల్కొనరు, వారు లేవలేరు. లేవాలని ఉంటుందంటే లేదు, అది కూడా లేదు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. ఎవరును నరుణ్ణి, చనిపోయిన నరుణ్ణి, ఎవరు లాజరును నిద్ర లేపజాలరు అని వాక్యం స్పష్టంగా రాయబడింది. కానీ యేసు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్ర తర్వాత జరిగేటువంటి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 11వ వచనం మన మూలవాక్యం కాబట్టి. నిద్ర తర్వాత జరిగేటువంటి విషయం, 4 రోజుల క్రితం నిద్రపోయాడు, నిద్రపోయాడు కనుక నిద్ర తర్వాత జరిగేటువంటి విషయం. నిద్ర తర్వాత కూడా విషయాలు జరుగుతాయి, మరణం తర్వాత కూడా విషయాలు జరుగుతాయి. అనగా ఒక మెలకువలో జరిగేటువంటి విషయాలు. అతన్ని మేల్కొల్పాలి, అతన్ని తట్టి లేపాలి. మన పిల్లలు సమయానికి లేవరోళ్ళు, ఉదయాన్నే లేవమంటే లేవరు, వాళ్ళని తట్టి లేపాలి. వాళ్ళని 7 గంటలకి లేపాలి అంటే 6 గంటల నుంచి లేపుతూ ఉండాలి. రే లేయిరా మాయ్, లేయి మాయ్, పాప టైం అయింది, బాబు టైం అయిందని 1 గంట సేపటికి అలారం మోగుతూనే ఉంటుంది, కానీ దాన్ని ఆపేసి వాళ్ళు నిద్రపోతుంటారు. 4 గంటలకు అలారం పెట్టుకుంటారు, 4:30కి అలారం పెట్టుకొని 5 గంటలకి. ఎందుకు ఇన్నిసార్లు అలారం పెట్టుకోవడం? వాళ్ళు లేవరు, బద్ధకస్తులుగా మారారు. కానీ లాజర్ అనేటువంటి వ్యక్తిని గురించి ఆలోచిస్తే అతను మరణించాడు అక్షరార్థంగా. అతన్ని మేల్కొల్పాలి. నిద్ర తర్వాత మేల్కొల్పు ఉంటుంది. ఆఫ్టర్ ఏ స్లీప్. వాట్ ఈజ్ ఆఫ్టర్ స్లీప్? స్లీప్ తర్వాత ఏంటి? అవేకనింగ్. నిద్ర అనగా సమాధి, నిద్ర అనగా మరణం, అనగా సమాధి అవస్థలోకి వెళ్ళి, ధ్యానములో నుంచి సమాధి అవస్థలోకి అని కాదు. నేను మళ్ళీ వాటిలోకి న్యూ ఏజ్ మాటల్లోకి, న్యూ ఏజ్ ఫిలాసఫీలోకి వెళ్ళడం లేదు. నిద్ర తరువాత ఒక మెలకువ ఉంటుంది. ఆ మెలకువ దేవుడు కలిగిస్తాడు. నిద్రించుచున్నావు నీవు లేయి, ఓయే నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి. నిద్ర తర్వాత ప్రార్థన. ఒక తెల్లవారుజాములో లేచినప్పుడు, అర్ధరాత్రి ఉలికిపడి నిద్ర లేచిన తర్వాత ప్రార్థన. లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. యు ప్రే అన్ టు గాడ్, ప్రే, ఇంటర్సీడ్. స్తోత్రం. ఒకటి మేల్కొల్పు, రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచును అని, నీ సహోదరుడు మరలా లేచును. మరలా లేపబడేటువంటి అనుభవం, అనగా మరణ నిద్ర తర్వాత మేల్కొల్పబడడం. దాన్నే మరొక భాషలో చెప్పాలి అంటే మరలా లేవడం. లేచాము పడుకున్నావు, ఇక లేవలేకుండా పడుకునేటువంటి ఒక సందర్భం వస్తుంది. అదే మరణం. తాత్కాలికమైన నిద్రలో నుంచి శాశ్వతమైన నిద్రలోకి వెళ్తాం మనం. రెండవ అనుభవము, రెండవ విషయం ఏంటంటే ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచును. నో, అది కాదు. నువ్వు ఎరిగింది అది కాదమ్మా, నువ్వు ఎరగాల్సిన విషయం అది కాదు, ఎరగాల్సిన విషయం ఇంకోటి ఉంది అని ప్రభు చెప్పాడు. మరలా లేపబడ్డం, మేల్కొల్పబడ్డం అనగా మత్తు తొలగించబడ్డం. లేచాడు, వాడు లేచి కూర్చోలేదు, కళ్ళు తెరిచాడు, వాడి కొద్దిగా మత్తు అప్పుడప్పుడే మత్తు వీడుతుంది, మేల్కొల్పబడ్డాడు. ఇప్పుడు మరలా లేపబడ్డం, లేపబడి బెడ్ దిగడం, లేపబడి ఇంకా పూర్తిగా నిన్న రాత్రి ధరించిన వస్త్రాలు, ఇక పూర్తి మెలకు వచ్చేసింది. నిద్ర తర్వాత ఏముంటుందంటే మేల్కొల్పబడేటువంటి అనుభవం ఉంటుంది, మరలా లేచేటువంటి అనుభవం ఉంటుంది. నిన్న రాత్రి పడుకున్నావు, దానికి ముందుగా ఆ రోజు ఉదయం లేచినట్టుగా, మొన్న లేచినట్టుగా, పోయిన నెలలో ఒకరోజు లేచినట్టుగా, అంతకుముందు నెలలో, అంతకుముందు సంవత్సరంలో లేచినట్టుగా లేవడం, మరలా లేపబడ్డం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల yes దేవుని మహిమ చూస్తావని నేను. అమ్మా,
మార్తమ్మా, దేవుని మహిమను ఇంతవరకు నువ్వు చూడలేదేమో, నీ జీవితంలో ఇంతవరకు చూడలేదేమో. వాక్యాలు నా పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియ కూడా దేవుని మహిమను చూడలేదేమో. దేవుని మహిమను గురించి ప్రసంగం ఆమె వినుండొచ్చు, దేవుని మహిమను గురించినటువంటి అనుభవం ఆమెకు లేదు. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. స్తోత్రం. జీసస్ లుక్డ్ అట్ హర్ అండ్ సెడ్, డిడెంట్ ఐ టెల్ యూ దట్ ఇఫ్ యూ విల్ బిలీవ్ ఇన్ మీ యూ విల్ సీ గాడ్ అన్వీల్ హిస్ పవర్. అనగా స్తోత్రం, దేవుని మహిమను చూస్తామని కాదు, దేవుడు బయలుపరిచేటువంటి శక్తిని నువ్వు చూస్తావు. అది తర్జుమాలో రాయబడింది. దేవుడు శక్తిని తెర తీసినట్లుగా తెర తొలగించి నీకు చూపిస్తాడనతో. మహిమగా చూడడం, దేవుని మహిమను చూస్తూ. ఏంటి దేవుని మహిమను చూసింది? లాజరు లేవడం దేవుని మహిమ. లాజరు మట్టిలో కలిసిపోయాడు. ఆ మట్టిలో కలిసిపోయిన వాడు ఇప్పుడు మహిమగా లేపబడ్డాడు. దేవుని మహిమను చూడడం అంటే లాజరును చూడడం. లాజరు దేవుని మహిమని కాదు, లాజరు దేవుని మహిమను బట్టి లేయగలిగాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక, దేవుణ్ణి యేసుక్రీస్తును మృతుల్లో లేపినటువంటి అదే ఆత్మ, స్తోత్రం, 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నాయనలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగా చూడబడ్డం, ఒకటి మేల్కొల్పబడ్డం, రెండోది మరలా లేవడం, మూడోది మహిమగా చూడబడ్డం. 4వ విషయము 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? 43వ వచనంలో మనం చదువుతున్నాం, లేకపోతే చదువుకున్నట్టు మాట ఏంటంటే, స్తోత్రం, స్తోత్రం. Then with a loud voice Jesus shouted with authority. అధికారము కలిగిన వాడై అరిచాడు, కేక వేశాడు, లాజర్ కమ్ అవుట్ ఆఫ్ ద tomb. బయటికి రా. ఎక్కడి నుంచి? నువ్వు ఉన్నటువంటి సమాధిలోంచి బయటికి రమ్మని కేక వేశాడు. అనగా దాని అర్థం మట్టిలో కలవక బయటికి రావడం, మట్టిలో కలవక రప్పించబడ్డం. అనగా నిద్ర తరువాత జరిగేటువంటి అనుభవాలు, ఒకటి మేల్కొల్పబడ్డం, రెండోది మరలా లేవడం, మూడోది మహిమగా కనబడడం, 4వది మట్టిలో కలవక రావడం, అనగా రప్పించబడ్డం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటు పునరుత్థానపు అనుభవం, ఇట్టి అనుభవాలు కలిగి ముందుకు సాగడానికి, నిద్ర తర్వాత అనుభవాలు మన జీవితంలో కలగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.